విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. బాగున్నావా అపర్ణ? బాగున్నాను. అమ్మ బాగున్నారా? బాగుంది. అపర్ణ అపర్ణ స్నేహ బాగుందా? అసలు మీకేం కావాలి? పెళ్లి కావాలి అపర్ణ. ఆల్రెడీ అయిందిగా, ఇంకేం పెళ్లి? అయ్యో పెళ్ళంటే నా పెళ్లి కాదమ్మా, నీ పెళ్లి కావాలి. అవసరం లేదని చెప్పాను కదా, అయినా ఇంకెందుకు వెంట పడుతున్నారు? దయచేసి నన్ను వదిలేయండి. అపర్ణ, మా మీద నీ కోపం ఉండడం సహజమేనమ్మా. అలా అని మా మాటలు కొట్టిపారేకు. సుకన్య చెప్పినట్టు పెళ్లి చేసుకోమ్మా. మీకేమైనా పిచ్చా? నా పెళ్లి గురించి మీరెందుకు ఆరాట పడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. చెప్పాను కదమ్మా, మా వాడి వల్ల నీ జీవితం పాడైపోయింది. వాడి వల్ల నీకు పెళ్లి కాకుండా పోయిందన్న బాధ మాకుండకూడదని ఈ ఆరాటం అంతా. నా మాట విని పెళ్లికి ఒప్పుకోమ్మా. నాకేం అవసరం లేదండి, నన్ను వదిలేయండి. మీకు వెతికే శ్రమ ఉండకూడదని నేనే ఓ మంచి సంబంధం చూశాను. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆస్ట్రేలియాలో జాబు, అక్కడే సెటిల్డ్ ఫ్యామిలీ, కోట్ల రూపాయల ఆస్తి, ఒక్కడే కొడుకు. అబ్బాయి చాలా అందగాడు, నీకు తగిన జోడి. అతన్ని గనక చేసుకున్నావనుకో హ్యాపీగా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవచ్చు. చూడదునా, నేను గుడికొచ్చింది అభిషేకం చేయించుకుని వెళ్దామని. నన్ను నా పని పూర్తి చేసుకునివ్వండి. అంతగా నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు మీకే చెప్తాను. అప్పుడు ఆస్ట్రేలియా కాకపోతే అమెరికా సంబంధం తీసుకొద్దురు గాని తప్పకుండా చేసుకుంటాను. ప్రస్తుతానికి వదిలేయండి. అలాంటి సంబంధం పోతే మళ్ళీ దొరకదమ్మా. అంత కోటీశ్వరుడు, పైగా ఫారిన్ అబ్బాయిని చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి అంత గొప్ప సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా మాటిని ఒప్పుకోమ్మా. ఇది గూడాను ఆలోచిస్తున్నాను. దయచేసి నా ఓర్పుని పరీక్షించకండి, మీకు మంచిది కాదు. అభిషేకం చేయండి. అలాగే అమ్మా. బాగా ఆలోచించుకో, ఇది పోతే ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. పైసా కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరిస్తానన్నాడు. అవసరమైతే మీ అమ్మ చెల్లి బాధ్యత కూడా తనే చూసుకుంటానన్నాడు. ఒక్కసారి నీ కుటుంబం పరిస్థితి తలుచుకో. మగదిక్కులేని కుటుంబం, పెళ్లి చేయలేని పరిస్థితి. ఇది పోతే ఎప్పటికీ నీ పెళ్లి కాదు. మీ అమ్మ చేయలేదు. నోర్మోయ్, అసలేంటి మీ గోలా? వద్దు వద్దు అని చెప్తే సిగ్గు లేకుండా నా వెంట పడుతున్నారు. ఇప్పుడు నేను చేసుకోకపోతే మీకొచ్చే నష్టమేంటి? నా పెళ్లి సంగతి తర్వాత, ముందు మీ తమ్ముడు పెళ్లి తిన్నగా జరిగేట్టు చూసుకో. ఏదో నీ మీద అభిమానంతో